హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. సో మనం గత సెషన్లో ఈ కరెంట్ అఫైర్స్ రివిజన్ 2025 ఇది మనకి షార్ట్ రివిజన్ సిరీస్ అండి. సో మనకి ఎగ్జామ్స్ కంటే ముందు గ్రూప్ 2 ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు 6 monthsకి కలిపి లాంగ్ వీడియో చేద్దాం. సో మనం ఇంతకుముందు 2024 అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేసి ఉన్నాం. సో ఇది 3 గంటల 39 నిమిషాలు ఉంటుంది. మీకు ఈ రానున్న డిఎస్సి పిఎస్సి కోసం కాదు కానీ సో మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది యూపీఎస్సి కావచ్చు, లేదా టీజీపీఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు. సో మీ స్పేస్ టెక్నాలజీ సిలబస్లో ఉన్నట్లయితే ఈ క్లాస్ మీకు బాగా పనికొస్తుందండి. బేసిక్స్ నుంచి అప్డేట్స్ వరకు ఎక్కడికక్కడికి అంశాలు విభజన చేసి ఈజీగా గుర్తుండేలా మనం క్లాస్ చేయడం జరిగింది. సో నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, హనీ జీఎస్ అకాడమీ అని చెప్పేసి. హనీ జీఎస్ అకాడమీ యాప్ లోపల కూడా ఉంది. సో మళ్ళీ ఇంత లాంగ్ వీడియో చేస్తామంటే చేస్తాము అనే చెప్పాలి, కంపల్సరీ చేస్తాము, ఇంకా ఎక్కువ చేస్తాము. 4 hours వరకు ప్లాన్ చేసి. సో గ్రూప్ 2 మన లక్ష్యం ఎప్పుడైనా సరే హనీ జీఎస్ అకాడమీ వచ్చేసి గ్రూప్స్ కోసం ఉన్నది. ఏపీ డిఎస్సి చాలామంది రిక్వెస్ట్ చేసినారు కాబట్టి సో మనం షార్ట్ సిరీస్ అని చెప్పి చేస్తున్నాం. రివిజన్ సిరీస్ గ్రూప్ 2 వాళ్ళకి ఇట్లా ఉండదు, కంప్లీట్గా బోర్డు మీద లాంగ్ వీడియోస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ చూస్తే స్పేస్ కరెంట్ అఫైర్స్లో మనం ఇస్రో మిషన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తామండి. మీకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఈ స్పేస్ మిషన్ లోపల ఒకటి ఇస్రో యొక్క మిషన్స్ రావచ్చు, లేకుంటే మన ఇండియా లోపల కొన్ని ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఉన్నాయి, దిగంతర అని చెప్పేసి, అగ్నికూల్ అని చెప్పేసి, స్కై రూట్ అని చెప్పేసి, అటువంటి లాంచెస్ ఎక్కువ వస్తాయి. ఇతర దేశాల ఉపగ్రహాల గురించి ప్రశ్నలు వస్తున్నాయి కానీ అవి వెరీ ఫేమస్ అయితేనే వస్తాయి. అంటే ఆయా కేటగిరీ లోపల ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అటువంటివి వస్తాయి. లేకుంటే అంతర్జాతీయంగా కొన్ని అంతరిక్ష ఒప్పందాలు ఉంటాయి. సో ఫేమస్ నోన్ మనకి ఆర్టెమిస్ ఒప్పందం లోపల 54th కంట్రీగా ఏ కంట్రీ వచ్చింది, ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి కాకుండా కొంతమంది ఆస్ట్రోనాట్స్ మీకు వార్తల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొన్న సునీత విలియమ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. శుభం శుక్లా May 29న ఆక్సియం 4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పోతున్నాడు. సో అటువంటి మీకు వ్యోమగాముల మీద ప్రశ్న వస్తుంది. సో ప్రశ్న వస్తే మీకు ఇక్కడనే వస్తుందండి. ఇస్రో మిషన్స్ కావచ్చు, అదర్ కంట్రీస్ యొక్క రికార్డ్స్ కావచ్చు, ప్రైవేట్ స్పేస్ మిషన్స్ కావచ్చు, లేదా ఈ ఒప్పందాలు కావచ్చు, లేదా ఆస్ట్రోనాట్స్ కావచ్చు, ఆస్టరాయిడ్స్ కావచ్చు. సో ఇట్లా వస్తుంది. మనము లాంగ్ వీడియో చేసినాం కదా, సో దాంతో ఇది కంపేర్ చేయొద్దు. ఇది కేవలం షార్ట్ వీడియో మాత్రమే. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు మాత్రమే. మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా పెద్ద లాంగ్ వీడియో చేద్దాం, ఫ్రీగా యూట్యూబ్ లోపల చేద్దాం. సో మనం ఫస్ట్ చూస్తే ఇది చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 5 వరకు ఒక టేబుల్లో మనం పొందుపరిచామండి. మీకు చంద్రయాన్ మీద ప్రశ్న వస్తే, ఎంసీక్యూ ప్రశ్నలు వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు ఈ టేబుల్ చూస్తే. సో ప్రతి మిషన్ లోపల మీకు కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఆ చంద్రయాన్ 1, 2, 3, 4, 5లో మనం ఏటిని పంపుతున్నాము, రాకెట్ ఏ రాకెట్ ద్వారా ప్రయోగించాము, ల్యాండింగ్ ఎప్పుడు ల్యాండింగ్ అయింది, ఆ ల్యాండింగ్ ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాము, సో కమ్యూనికేషన్స్ ఎన్ని రోజులు అది పనిచేసింది, ఫైండింగ్ ఏ సైన్స్ని ఆవిష్కరించింది. సో ఇవి మనం డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ చంద్రయాన్ 1 అని చెప్పేసి ఇందులో మనము ఆర్బిటర్ పంపినము, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని చెప్పేసి పంపినము, రెండింటిని మాత్రం పంపుకోవడం జరిగింది. PSLV-C-11 అని చెప్పేసి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. 2008 November 14th అది ల్యాండింగ్ అయింది. ఇట్ ఈస్ క్రాష్ ల్యాండింగ్ మనకి. దీన్ని అబ్దుల్ కలాం గారు జవహర్ పాయింట్గా పేరు పెట్టారు. సో 14th November కాబట్టి మనకి జవహర్ పాయింట్గా పేరు పెట్టారు. ప్రశ్నలు వస్తున్నాయి కొన్నిసార్లు. ఇది 312 days పనిచేసింది, మనకి 312 days అని చెప్పేసి పనిచేసింది. మరి ఏం గుర్తించింది అంటే ఇది ఇండియాలో ఫస్ట్ మూన్ మిషన్ అండి. ఇండియాకి ఫస్ట్ది. తొలిసారిగా నీటి జాడని సో గుర్తించింది. అంతకుముందు ఉండే అని చెప్పేసి తెలుసు కానీ ఆ ఉనికిని ఎవరు గుర్తించలేదు. సో ఫస్ట్ టైం మన చంద్రయాన్ 1 మిషన్ గుర్తించింది. వెరీ ఫేమస్ ఆవిష్కరణ. సో ఇది మీకు 1 గురించి కంప్లీట్గా. 2 చూస్తే ఇందులో ఆర్బిటర్ ఉంది, సో ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది. వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో విక్రమ్ అని చెప్పేసి పిలుస్తాం ల్యాండర్ పేరు. సో ప్రజ్ఞాన్ అని చెప్పేసి రోవర్ పేరు.
రాకెట్ పేరు వచ్చేసి జిఎస్ఎల్వి MK3 అండి. ఈ M1 ఏంటంటే మనము జిఎస్ఎల్వి MK3లో మిషన్ 1 అంటే ఈ రాకెట్ని మనం ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం చంద్రయాన్ 2 కోసమే. జిఎస్ఎల్వి MK3 రాకెట్ పేరు M1 మీన్స్ మిషన్ 1 అని చెప్పేసి వస్తుంది. దీన్ని మనం LVM3గా ఇప్పుడు పిలుస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది బాహుబలి రాకెట్గా పిలుస్తాం. ప్రజెంట్ భారతదేశం లోపల అతి శక్తివంతమైన రాకెట్గా ఈ జిఎస్ఎల్వి MK3ని పిలుస్తాం. సో ఇది ఎప్పుడు ల్యాండింగ్ ఏంటంటే ఇట్ ఈస్ క్రాష్ ల్యాండింగ్. మనము సాఫ్ట్ ల్యాండింగ్కి ట్రై చేసినాం, అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. సో 2019 సెప్టెంబర్ 6న క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. దీనికి మన PM మోడీ గారు తిరంగా పాయింట్గా పెట్టారు. సో మనకి ఎటువంటి కమ్యూనికేషన్స్ లేవు, ఫైండింగ్ కూడా గుర్తించలేదు. ఇది కంప్లీట్గా ఫెయిల్ అయిపోలేండి. ఇందులో ఉన్న ఆర్బిటర్ని మనం చంద్రయాన్ 3 కోసం అని చెప్పేసి ఉపయోగించాం. చంద్రయాన్ 3కి కావాల్సిన అనుభవం చంద్రయాన్ 2 అందించింది. సో మరి ఇందులో ఏమున్నాయి? దెర్ ఇస్ నో ఆర్బిటర్ వైబిక చంద్రయాన్ 2ని మనం ఉపయోగించుతున్నాం కాబట్టి. సో ల్యాండర్, విక్రమ్, రోవర్, ప్రజ్ఞాన్ అని చెప్పేసి దీంతోపాటు మనకి సో ప్రొపల్షన్ మాడ్యూల్ అని చెప్పేసి మరొక పేలోడ్ కనిపిస్తుంది. మరి రాకెట్ ఏంటి? జిఎస్ఎల్వి MK3 రాకెట్. M4 మీన్స్ దీన్ని 4వసారి మనం ప్రయోగించాము. జిఎస్ఎల్వి MK3 M1 వచ్చేసి వెరీ ఫస్ట్ టైం ఉపయోగించాము, M4 4th టైం ఉపయోగించాము. మధ్యలో M2 M3 ఉంది కదా, మనం OneWeb అని చెప్పేసి UK ఉపగ్రహాలని ప్రయోగించాము. సో ఇది ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అయిందంటే 23 ఆగస్టు 23rd ఇయర్ లోపల. సో దీన్ని మనము నేషనల్ స్పేస్ డేగా పిలుస్తున్నాం. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ప్రదేశాన్ని PM మోడీ గారు శివశక్తి అని చెప్పేసి పెట్టారు. ఈ మిషన్ యొక్క టైం మనకి 14 days అంటే 1 lunar day అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ 1 lunar day అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇది ఏం ఆవిష్కరించింది అంటే, సో ఇందులో ఉన్న పెలోడ్ పేరు ఒకటి చాస్టే అని చెప్పేసి పిలుస్తాం. ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎక్కువ ఉన్నాయట అక్కడ. సెకండ్, సల్ఫర్ యొక్క ఉనికిని లిబ్స్ అని చెప్పేసి ఒక పరికరం గుర్తించింది. వెరీ ఫస్ట్ టైం సల్ఫర్ ఉనికి. నెక్స్ట్, ఈ సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ కంట్రీ, వెరీ ఫేమస్ అండి. సో సౌత్ పోల్ మీద మీకు ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది ఇన్ఫ్యాక్ట్ ఇండియా మాత్రమే. సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ప్రైవేట్ మిషన్ పేరు వస్తుంది. దాని పేరు సో ఇంట్యూటివ్ మిషన్. ఇది అమెరికా మిషన్. సో ఇది ఒడస్సియస్ అనే ల్యాండర్ని పంపింది. ఈ ఒడస్సియస్ని మనము నోవా సి అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టార్ లోపల ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ది మూన్ సౌత్ పోల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చంద్రయాన్ 4 అని చెప్పేసి ఉన్నది. చంద్రయాన్ 4 అని చెప్పేసి ఉన్నది. ఇది మనం పంపుకోలేదు ఇంకా. 1 minute అండి. ఓకే, సో చంద్రయాన్ 4 అని చెప్పేసి మనం ఇంకా ప్రయోగించలేదు. 2027లో ప్రయోగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ టార్గెట్ ఇయర్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది డెప్త్గా వచ్చినప్పుడు. ఇందులో రాకెట్ పేరు లాంచ్ వెహికల్ M3 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు జిఎస్ఎల్వి MK3 ఉంది కదా. సో జిఎస్ఎల్వి MK3ని మనము ఇటీవల లాంచ్ వెహికల్ Mark 3గా మార్చుకున్నాం. సో 2 రాకెట్స్ని ఇస్రో ఉపయోగిస్తుంది దీనికోసం అని చెప్పేసి. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, మనకు సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ కావాలి, శాంపిల్ కలెక్షన్ అంటే చంద్రుని దగ్గర ఒక శిలను మనం తీసుకురావాలి. ఇట్ ఈస్ ఫస్ట్ శాంపుల్ రిటర్న్ మిషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో దీని ఖర్చు 2104 కోట్లు అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ABCD ఆప్షన్ రూపంలో ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. దీని యొక్క వ్యవధి చూస్తే 7 lunar days అండి. సో 7 into 14 చేస్తున్నాం మనం. వై? బికాస్ 1 lunar day ఈజ్ ఈక్వల్ టు 14 days కాబట్టి 7 into 14 ఈజ్ ఈక్వల్ టు 98 days. సుమారుగా 100 రోజుల పాటు పనిచేసే మిషన్. చంద్రయాన్ 3 మనకి ఓన్లీ 14 days పనిచేసింది. 1 lunar day అని చెప్పేసి పనిచేసింది. ఇది 7 lunar days పనిచేయబోతుంది. చంద్రయాన్ 5ని మనము సో లూప్ ఎక్స్గా పిలుస్తాం. వెరీ ఫేమస్ మనకి. సో లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది జపాన్ యొక్క జాక్సా సంస్థ.
సో జాక్సా అని చెప్పేసి ఉంటుంది, జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ. మనదేమో ఇస్రో. రెండూ కలిపి ప్రయోగిస్తున్నాయి. సో ల్యాండర్ వచ్చేసి మనది, రోవర్ వచ్చేసి వాళ్ళది. సో రాకెట్ పేరు చూస్తే మనకి ఇప్పుడు చూస్తే H3 అని చెప్పేసి ఉన్నది. ఇంకేమైనా మారితే చెప్పలేం. జపాన్ యొక్క ఈ ప్రయోగ ప్రదేశము తనేగాషిమా నుంచి ప్రయోగిస్తున్నాం. సో ఈ లాంచింగ్ సైట్ గుర్తుపెట్టుకోవాలి, లాంచింగ్ రాకెట్ గుర్తుపెట్టుకోవాలి. 28కి ప్లాన్ చేసుకున్నాం. ఇండియా ప్లస్ జపాన్ చంద్రయాన్ 5గా మనం దీన్ని పేరు పెట్టుకున్నాం. సో లూపెక్స్గా పిలుస్తాం. ఇవి 1, 2, 3, 4, 5 అండి. మీకు ఒక దగ్గరనే ఉన్నాయి. ఈజీగా తులనాత్మక అధ్యయనం జరిగి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండిపోతారు. సో మరి ఏంటి ఆన్సర్ 1 or 2 or 3 or 4 or 5 అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, చంద్రయాన్ 2 వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. కంప్లీట్ ఫెయిల్ కాదు, మంచి అనుభవాన్ని మనకి ఇచ్చింది. చంద్రయాన్ 3 ఇట్ ఈస్ ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ది సౌత్ పోల్. చంద్రయాన్ 4 అంటే శాంపుల్ రిటర్న్ మిషన్. చంద్రయాన్ 5 అంటే మీకు సో ఇది ఇండియా ప్లస్ జపాన్ కలిపి ప్రయోగిస్తున్నాయి. సో నెక్స్ట్ మనకి మరొక ఉపగ్రహం అని చెప్పేసి సో ఆర్యభట్ట మీకు వార్తల్లో వచ్చిందండి. ఇది ఇస్రోదే. 19th April 75లో ప్రయోగించాం. ఇట్ ఈస్ 50 years కాబట్టి సో ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సరే మీ PCDSకి చెప్పలేం, కానీ రానున్న TGPS CPPS గ్రూప్ 2 లోపల ప్రశ్న వస్తుంది కంపల్సరీ. 50 years సెలబ్రేషన్స్ కాబట్టి. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ మిషన్ అండి. దీంతో 11th కంట్రీగా ఇండియా రికార్డ్ సృష్టించింది. సో రాకెట్ పంపిన 6th కంట్రీ ఇండియా. సో మనకి SLV-3 అని చెప్పేసి ప్రయోగిస్తుంది. ఇది రాకెట్ పంపిన 6th కంట్రీగా వచ్చింది. ఉపగ్రహాన్ని పంపిన 11th కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి రాకెట్ మనది కాదు, ఉపగ్రహం మనది. కాస్మస్ 3M అని చెప్పేసి ఉంటుంది. సో కాస్మస్ 3M గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇది 50 years కాబట్టి. ప్లేస్ మనది కాదు, ఓల్గాగ్రాడ్ అని చెప్పేసి రష్యాలో ఉంటుంది. ఉపగ్రహం మాత్రం మనది. సో 50 years కాబట్టి కొంచెం మైండ్లో పెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది APPSC వాళ్ళకు కూడా ఇంపార్టెంట్, దాంతోపాటు DSC వాళ్ళకు కూడా ఇంపార్టెంట్, PC వాళ్ళకు కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే సో మనం వెరీ ఫస్ట్ టైం ఈ స్పేడెక్స్ మిషన్ని సక్సెస్ఫుల్ చేసిన 4th కంట్రీ అండి. సో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇట్ ఈస్ 4th కంట్రీ. సో స్పేడెక్స్ మిషన్ అంటే మనకు స్పేస్ డాకింగ్ చేస్తుంది, అన్డాకింగ్ చేస్తుంది. సో డాకింగ్ మీన్స్ మనకు కలపడం అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది అంటే మీరు ఇది ఒక రాకెట్ అండి, మనకు ఒక రాకెట్ కాదు సారీ, ఇది PSLV-60 అని చెప్పేసి పిలుస్తాం. రాకెట్ మీద మీకు 2 ఉపగ్రహాలు ఉన్నాయి. సో ఒకదాని పేరు చేజర్, ఒకదాని పేరు టార్గెట్. సో 2 ఉపగ్రహాలు కలిపే ఉంటాయి. మీకు దీన్ని ప్రయోగం అనంతరము సో ఇది విడిపోతాయండి. ఎంత అంటే 20 kilometers డిస్టెన్స్ వచ్చేంత వరకు డ్రిఫ్ట్ చేస్తారు. సో డ్రిఫ్టింగ్ మీన్స్ మనకి విడిపోతాయండి. సో తర్వాత ఏం చేస్తారంటే వీటిని డాకింగ్ చేస్తారు. సో దగ్గరికి వచ్చేలా చేస్తారు అన్నట్టు. తర్వాత అన్డాకింగ్ చేస్తారు. ఈ ప్రయోగం ఎందుకోసం పనికి వస్తుంది, ఎందుకు ఎగ్జామ్లో వస్తుంది అంటే మనము 2035లో సొంత అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రజెంట్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో ఇది స్టార్ట్ అయింది కదా, ఇది ఒకటే ఉంది. ఇది కాకుండా దేశాల వారిగా చూస్తే మనకి చైనాకి ఒకటే ఉన్నది, దాని పేరు సో తియాంగాంగ్గా పిలుస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ కంట్రీ విత్ స్పెషల్ స్పేస్ స్టేషన్. ఇది కాకుండా ఇది అందరు కలిపి నిర్మించుకోవడం జరిగింది. సో మరి మనకు కూడా అవసరం అని చెప్పేసి 2035 లోపల ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికోసం ఇది పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఈ అంతరిక్ష స్టేషన్ మనం ఒకేసారి బిల్డింగ్ లాగా కట్టలేం. సో ఒక్కొక్క మాడ్యూల్ని పంపిస్తాం, తర్వాత వీటిని డాకింగ్ చేస్తాం, కలిపేస్తాము, అట్లా మనకి స్పేస్ స్టేషన్ అయితే ఏర్పాటు అవుతుంది. సో కాబట్టి దానికోసం ఈ ప్రయోగం బాగా పనికి వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సో అంతరిక్ష ఉపగ్రహాలు మరమ్మతులకు గురవుతాయి. మరమ్మతు చేయాలంటే సాధ్యం కాదు. వై? బికాస్ శాటిలైట్ మళ్ళీ కిందికి రాదు కదా. అప్పుడు మనమే ఒక మాడ్యూల్ని పంపించి మరమ్మతులు చేయవచ్చు. అటువంటి దానికి బాగా పనికి వస్తుంది. కాబట్టి ఈ మిషన్ వెరీ ఫేమస్ అండి. సరే మరి ఇక్కడ ఏది పంపింది రాకెట్? PSLV-60 అని చెప్పేసి పిలుస్తాం. 2 ఉపగ్రహాలు చేజర్ అండ్ టార్గెట్, ఇవేమో సైంటిఫిక్ పేర్లు. సో ఇందులో మీకు ఈ PSLV-60 లోపల POEM-4 అని చెప్పేసి ఉన్నది. సో వెరీ ఫేమస్, మనకి పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా పిలుస్తాం.
మనకిది పోయం 4 అని చెప్పేసి వాస్తవంగా పిఎస్ఎల్వి లోపల, సరే ఇప్పుడు మీకు రివిజన్ సిరీస్ కాబట్టి మళ్ళీ క్లాస్ మొత్తం చెప్పేస్తున్నామండి, సారీ అండి. సో రివిజన్ మీన్స్ మొత్తం చెప్పొద్దు, బట్ ఇప్పుడు చెప్పేస్తున్నాం. ఒకసారి చూడండి, పిఎస్ఎల్విలో మొత్తం 4 స్టేజ్లు ఉంటుంది, 1 2 3 4 అని చెప్పేసి. ఈ ఫస్ట్ స్టేజ్ కాలిపోయాక సో ఇక్కడ పడిపోతుంది, సెకండ్ స్టేజ్ పడిపోయింది సముద్రం లోపల, థర్డ్ పడిపోయింది. సో ఇది ఒక్కొక్క భాగము విడిపోయి కింద పడిపోతుంది. ఫోర్త్ మాత్రం మనకి సో ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టి అంతరిక్షం లోపల శిథిలంగా ఉండిపోతుంది, ఒక స్పేస్ డెబ్రీస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. సో ఇస్రో వెరీ ఫస్ట్ టైం మనకి పిఎస్ఎల్విసి 53లో ఈ 4వ స్టేజ్ని శిథిలంగా ఉండకుండా 4వ స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలని ప్రయోగిస్తుంది. దాన్నే మనం పోయం పిలుస్తాం, పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా పిలుస్తాం. ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్. పిఎస్ఎల్వి లోపల 4వ స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలని ప్రయోగిస్తున్నాం, దాన్ని పోయంగా పిలుస్తున్నాం. పిఎస్ఎల్విసి 53లో వెరీ ఫస్ట్ టైం, 55లో సెకండ్ టైం, సో 58లో థర్డ్ టైం, 60లో ఫోర్త్ టైం, కాబట్టి మనం దీన్ని పోయం 4గా పిలుస్తున్నాం. సో ఏపీపీఎస్సీ వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్సలెంట్ ఉన్నదండి. సో మనం కోర్స్ స్టార్ట్ చేస్తాం, పెద్ద కోర్స్, అది మై డ్రీమ్ కోర్స్ ఆల్సో. అది మీకు బాగా పనికొస్తుంది, నేను కంపల్సరీ న్యాయం చేస్తాను. ఎందుకోసం అంటే ఎస్ఎన్టీ మీద చాలా పట్టు ఉంది, మీకు టెస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు స్పేస్ క్లాసు పెద్దది, డిఫెన్స్ క్లాస్ పెద్దది చూడండి, సో మీకు తెలుస్తుంది. ఇవి రెండు కాకుండా మనం పర్యావరణ అంశాలు డైలీ కరెంట్ అఫైర్స్లో చాలా ఎక్కువ చేస్తున్నాం. అవి మీకు తెలుస్తూ ఉంటే సబ్జెక్ట్ యొక్క పరిజ్ఞానం ఉన్నట్లయితే సో ఎవరైనా చెప్పవచ్చు, దెర్ ఈజ్ నో నీడ్ టు జూనియర్ లెక్చరర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎవరు కానవసరం లేదండి. సబ్జెక్ట్ మీద ఐడియా ఉండాలి, సిలబస్ పరిధి తెలిసి ఉండాలి, ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి, సరిపోతుంది. సో ఇక్కడ మీకు పోయం 4 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది కదా. ఈ పోయం 4 ద్వారా కొన్ని ఉపగ్రహాలు మనకి పంపుకున్నాము, అవి రికార్డు సృష్టించినాయండి. ఫస్ట్ చూస్తే క్రాప్స్ అని చెప్పేసి ఒక పెలోడ్ పేరు, ఉపగ్రహాలను మోసుకెళ్ళేది పెలోడ్స్ని. సో ఇది మనకు రాకెట్ మోసుకెళ్ళేది పెలోడ్స్, అందులో ఒకటి క్రాప్స్ అండి. ఇది కౌ పీ సీడ్స్ అని చెప్పేసి సో 8 తీసుకెళ్ళింది. తెలుగు లోపల మనకి అలసందలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి ఒక క్లోజ్ చేసిన బాక్స్ లోపల తీసుకెళ్ళిండు. O2 CO2 LED లైట్ ఉంటుంది, వై బికాస్ సన్లైట్ లేదు కాబట్టి ఈ లైట్ మనం ఉపయోగించుకొని సో మొక్కలు సూర్యరశ్మిని ఎట్లా వాడుకుంటాయో ఈ లైట్ని అట్లా వాడుకుంటాయండి. సో కౌ పీ సీడ్స్ మొలకెత్తాయి. తర్వాత చూస్తే స్పినాచ్ని ముంబై యొక్క అమీటీ యూనివర్సిటీ ప్రయోగించింది. సో ఈ పోయం 4 లోపల డిఫరెంట్ ఉపగ్రహాలు ఉంటాయి, అందులో మనకి అమీటీ యూనివర్సిటీ అని చెప్పేసి ముంబై స్పినాచ్ని, పాలకూరని పంపింది. నెక్స్ట్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ఇది రుద్ర అని చెప్పేసి పెలోడ్ని పంపింది. ఈ పెలోడు భారతదేశంలో ఫస్ట్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్గా రికార్డ్ సృష్టించింది. గ్రీన్ మీన్స్ ఎటువంటి కాలుష్యం లేని, కార్బన్ ఉద్గాలు లేని సిస్టమ్ని వెరీ ఫస్ట్ టైం ఆవిష్కరించింది. కాబట్టి సో ఇంతకుముందు ఎక్స్పోజ్ శాట్లో కూడా మీకు ఇదే ఉంటుందండి, రుద్ర యొక్క ఇది బెల్లాట్రిక్స్ అని చెప్పేసి ప్రయోగించింది. సో మళ్ళీ దాన్ని ఇంకోసారి ఇందులో రిపీట్ చేయడం జరిగింది. సో ఇది మీకు స్పేడెక్స్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పినామంటే ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్న మిషన్గా మనం దీన్ని పిలుస్తామండి. నెక్స్ట్ ఆదిత్య L1, ఇది ఎప్పటికీ వార్తల్లో ఉంటుంది. సో ఒకసారి మనం చూసినట్లయితే ఇండియా యొక్క ఫస్ట్ స్పేస్ మిషన్ ఆన్ సన్ సెప్టెంబర్ 2, 2023 లోపల ప్రయోగం చేసుకోవడం జరిగింది. ఇది L1 వద్ద మోహరించారు ఇక్కడ. సో L1, L2, L3, L4, L5 ఇవన్నీ ఏంటి మనకు లాంగ్ రాంజే పాయింట్స్. సో లాంగ్ రాంజే పాయింట్స్ మీన్స్ ఇప్పుడు జనరల్గా గ్రావిటీ ఫోర్సు ఒక వస్తువు కిందికి వచ్చేందుకు పనికి వస్తుంది, గ్రావిటీ ఫోర్స్ లాగుతూ ఉంటుంది. ఈ సన్ను ఎర్త్ యొక్క గ్రావిటీ ఫోర్స్ వచ్చేసి గురుత్వాకర్షణ బలము ఒక విశ్వం మొత్తంలో 5 ప్రదేశాల్లో స్థిరంగా ఉంటుంది. అంటే సన్ది ఎంత ఉందో ఎర్త్ అంతే ఉంటుంది. ఎర్త్ ఇటువైపు లాగితే సన్ ఇటువైపు లాగుతుంది. సో మొత్తం మీద స్థిరంగా ఉండిపోతుంది. ఇరు బలాలు సమానం కాబట్టి స్థిరంగా ఉండిపోతుంది. అటువంటి దాన్ని లాంగ్ రాంజే శాస్త్రవేత్త ఫస్ట్ టైం గుర్తించాడు కాబట్టి సో L1, L2, L3, L4, L5 అని చెప్పేసి పిలుస్తున్నాం. L1 వద్దనే ఎందుకు అంటే మనకి సో సన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ పెట్టాము. సో L1 వద్దకి పోవాలంటే ఈ శాటిలైట్ అని చెప్పేసి ఇక్కడ దాకా పోయింది కదా. సో 1.5
మిలియన్ కిలోమీటర్స్ దూరం ప్రయాణించింది, 127 డేస్ ప్రయాణించింది. సో 6th జనవరి 2024 L1 వద్ద మోహరించబడింది. 127 డేస్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ప్రయాణం చేసి L1 వద్ద మోహరించబడింది. గుర్తుపెట్టుకోవాలి. రాకెట్ పేరు PSLV-C57గా పిలుస్తాము. L1 చుట్టూ ఈ ఉపగ్రహం అనేది పరిభ్రమణం చేయాలంటే సుమారుగా 6 months పడుతుంది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 177.86 డేస్ అని చెప్పేసి పడుతుంది. అచ్చా, ఓకే. క్వశ్చన్ మీకు డెప్త్గా వచ్చినప్పుడు సో ఇది ప్రశ్న వస్తుందండి. ఈ సన్ను ఈ ఎర్త్ను L4 మధ్య ఉన్న, సో ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఈ త్రిభుజం ఏంటి ఒక్కసారి మీరు ఆన్సర్ చేయండి. ఈ సన్ను ఎర్త్ ఈ L5 మధ్య ఉన్న త్రిభుజం ఏంటి? సో ఇవి సన్ను ఎర్త్ అనేవి ఏ లాంగ్రాంజ్ పాయింట్స్తోని త్రిభుజాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆ త్రిభుజం పేరు ఏంటి మీరు ఆన్సర్ చేయండి. సో క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు అటువంటి ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ అండి, సో ఆదిత్య L1 ఫస్ట్ సోలార్ మిషన్ భారతదేశం లోపల సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇట్ ఈస్ ఫస్ట్ మిషన్. సెకండ్ ఆస్ట్రానమీ ఖగోళ అధ్యయనం కోసం సెకండ్ది. మరి ఫస్ట్ ఏంటి మీకు అంటే PSLV-C30 ద్వారా మనము సో ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రోషాట్ పంపుకున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ ఆస్ట్రానమీ మిషన్ ఇన్ ఇండియా. సో కాబట్టి సెకండ్ది ఇది అయిపోతుంది. సో L1 వద్ద మోహరించిన థర్డ్ కంట్రీ, సో ఇది థర్డ్ కంట్రీ ఇక్కడ మోహరించింది. ఇంతకుముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మోహరించింది, USA మోహరించింది. సో నెక్స్ట్ చూస్తే 5th కంట్రీ సన్ గురించి. ఇప్పుడు ఇవి రెండు కాకుండా ఇంకా మనకు చైనా కూడా పంపింది అండి. సో జపాన్ పంపింది. 4 అయిపోయినాయి కాబట్టి సో 5th కంట్రీ ఇండియా. దేర్ ఈజ్ నో రష్యా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రష్యా మనకి ఆప్షన్లో ఉన్నట్లయితే కొట్టిపడేయాలి. ఫస్ట్ ర్యాంక్ ఉన్నది దీన్ని బట్టి, సెకండ్ ర్యాంక్ దీన్ని బట్టి, థర్డ్ ర్యాంక్ దీన్ని బట్టి, 5th ర్యాంక్ దీన్ని బట్టి, 4th లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రష్యా లేదు సో మనకు తెలియదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా మిగతా అన్నీ. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ మిషన్ అండి. సో జనవరిలో దీన్ని ప్రయోగించారు. జనవరి మంత్లీ మ్యాగజైన్లో ఉన్న పేజీని ఇక్కడ నేను రాసిన, సో రాయలేదు, అదే పెట్టేసిన ఇక్కడ. సో NVS-2 అని చెప్పేసి ఇట్ ఈస్ సెకండ్ 5 అంటే మొత్తం 5 ఉపగ్రహాలలో ఇది సెకండ్దండి. ఏంటిది? సెకండ్ జనరేషన్ శాటిలైట్స్. ఈ నావిగేషన్ కోసం అని చెప్పేసి మొత్తం మనము సెకండ్ జనరేషన్ ఒక 5 పంపేందుకు ప్రయోగం చేస్తున్నాం. 5లో ఈ సెకండ్ కాబట్టి మనకి NVS-02గా పిలుస్తున్నాం అన్నట్టు. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి. సో ఇది రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. GSLV-F-15గా పిలుస్తాం. సో GSLV-F-15 ఇస్రో యొక్క 100వ ప్రయోగం అండి. సో జనవరిలో ప్రయోగించారు, లాస్ట్ వీక్లో కాబట్టి ఎగ్జామ్ June 1st కాబట్టి ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. సో ఇస్రోకి 100 ప్రయోగం చెప్పేసి పిలుస్తాం. ఏ కక్షలో పెట్టిందంటే జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో 3 బ్యాండ్స్ ఉంటాయి. సో ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్ లోపల 2 బ్యాండ్స్ ఉండేది. L5 అండ్ Sగా పిలుస్తాం. దీనికి L1 అని చెప్పేసి యాడ్ అయింది. ఇది ఒక్కటి గతంతో పోలిస్తే మనకు సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సెకండ్ జనరేషన్లో వచ్చిన మార్పు ఏంటంటే మనకు సో L1 ఒకటి యాడ్ అయింది. మనం దీంట్లో స్వదేశీ రుబిడియం అటామిక్ గడియారాన్ని ఉపయోగించాం. అంతకుముందు ఇంపోర్ట్ చేసుకుంది ఉపయోగించే వాళ్ళం. 12 years లైఫ్ టైం ఉంటుంది. అంతకుముందు ఫస్ట్ జనరేషన్ది 10 ఏళ్ళ లైఫ్ టైం ఉంటుంది. ఇది IRNSS అని చెప్పేసి మీకు ఇంతకుముందు ఉపగ్రహం పేరు. సో 1Eని ఈ NVS-02 అని చెప్పేసి భర్తీ చేస్తుంది. సో భారత భూభాగంతో పాటు ఇంకా ఎక్కువ ఒక 1500 km పరిధిని సో ట్రాకింగ్ చేస్తుంది. ఇది ఎందుకోసం ఉపయోగిస్తామంటే మనము వాహనాలు ట్రాకింగ్ చేస్తాము, సో డిజాస్టర్ని కూడా ట్రాకింగ్ చేస్తాము. దాంతోపాటు మిలిటరీ కోసం అని చెప్పేసి సో రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్ కొన్ని సేవలు మాత్రమే మనం అందిస్తున్నాం. సో ఇది ఏంటి మీకు అసలు ఏంటిది ఇది? ఈ అంటే నావిక్ అంటే ఇండియన్ నావిగేషన్. సో మనకి ఇట్ ఈస్ రీజనల్ మాత్రమే. గ్లోబల్ లెవెల్లో 5 ఉంటాయి. GPS వచ్చేసి అమెరికాది, గెలిలియో వచ్చేసి యూరోపియన్ యూనియన్ది, గ్లోనస్ వచ్చేసి రష్యాది, BDO అని చెప్పేసి సో BDO అని చెప్పేసి ఇది చైనాది. ఇవి 4 గ్లోబల్ లెవెల్లో పనిచేసే సిస్టమ్స్. ప్రాంతీయ లెవెల్లో
ఇండియాదేమో నావిక్ సిస్టమ్, జపాన్దేమో QZSSగా పిలుస్తాం. మీ ప్రశ్న వస్తాయండి. నావిగేషన్ పరంగా మొత్తం మనకి 6 ఉన్నాయి. 4 గ్లోబల్ లెవెల్లో పనిచేస్తే 2 మాత్రం ప్రాంతీయ పరంగా ఆ దేశం వరకే పనిచేస్తుంది. ఇండియా భారత భూభాగం మొత్తము, దాంతోపాటు చుట్టుపక్కల ఒక 1500 km వరకు పనిచేస్తుంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. స్వదేశీ రూబిడియం గడియారం ఉపయోగించుకున్నాము. 12 ఏళ్ల పాటు లైఫ్ టైం ఉన్నది. దాంతోపాటు L1, L5 అండ్ S అని చెప్పేసి బ్యాండ్స్ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ వేరే కంట్రీస్ ఇక. సో మనం వేరే కంట్రీస్ డిస్కస్ చేయాలి, ఎగ్జామ్లో కూడా వస్తున్నాయి కూడా. సో ఫస్ట్ మనకి బయోమాస్, ఇది ఉపగ్రహం పేరండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించబోతుంది మే మంత్ లోపల. ఉష్ణమండల అడవులని వెరీ ఫస్ట్ టైం 3D మ్యాపింగ్ చేస్తుంది. ఇందులో వెరీ ఫస్ట్ టైం మనము S బ్యాండ్, L బ్యాండ్ కాకుండా P బ్యాండ్ ఉపయోగిస్తున్నాం. సో మీకు లాంగ్ వీడియో లోపల ఈ S బ్యాండ్ ఏంటి, P బ్యాండ్ డిస్కస్ చేద్దాం. ఉష్ణమండల అడవుల్ని వెరీ ఫస్ట్ టైం 3D మ్యాపింగ్ చేస్తుంది. P బ్యాండ్ ఉపయోగించిన ఫస్ట్ శాటిలైట్గా బయోమాస్, బయో మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ జీవం అని చెప్పేసి వస్తుంది కాబట్టి సో అడవులు అని చెప్పేసి మీకు తెలుస్తుంది. రాకెట్ పేరు వేగా C అండి. సో కక్ష మనకి సన్ సింక్రోనస్ ఆర్బిట్గా పిలుస్తాం. మీకు DS వాళ్ళు సాహసం చేయొద్దు, కానీ మీకు కక్షల గురించి, సో ఆర్బిట్లో మీకు లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, సన్ సింక్రోనస్, పోలార్ ఆర్బిట్, జియో స్టేషనరీ అని చెప్పేసి, జియో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఉంటుంది కదా. మీకు తెలియాలి అంటే ఒకసారి నేను ఇంతకు చూపిన లాంగ్ వీడియో 3.5 hours ఉంది, అది చూస్తే మీకు ఫుల్ బేసిక్స్ మొత్తం అర్థమవుతుందండి. సో నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది ఇక. బయోమాస్ మీన్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అడవుల యొక్క 3D మ్యాపింగ్ P బ్యాండ్ వెరీ ఫస్ట్ టైం ఉపయోగించింది. ఇప్పుడు సో ఫార్మ్ 2 మిషన్ అండి, ఇది వెరీ ఫేమస్. ఓకే అండి. సో ఫార్మ్ 2 మిషన్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. ఎందుకోసం అంటే భూమి యొక్క ధృవ ప్రాంతాల మీద, సో నార్త్ పోల్ కావచ్చు, సౌత్ పోల్ కావచ్చు, వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటి హ్యూమన్ స్పేస్ మిషన్గా దీన్ని పిలుస్తాం. భూమి యొక్క ధృవ ప్రాంతాల మీదకి అంతరిక్ష ప్రయోగం చేస్తున్న ఫస్ట్ మిషన్ కాబట్టి సో ఫార్మ్ 2 ఎగ్జామ్లో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని మనము సో కేప్ కెనడీ నుంచి ప్రయోగించాం, అమెరికాలో ఉంటుంది. సో ఫాల్కన్ 9 రాకెట్ అండి. సో ఇప్పుడు ఇది మిషన్ పేరు, ఇది వీళ్ళు ఒక క్యాప్సూల్లో పోతారు, దాన్ని క్రూ అంటాం. క్రూ మీన్స్ హ్యూమన్స్ వెళ్తే క్రూ వెళ్తాం, హ్యూమన్స్ వెళ్ళకుంటే అన్క్రూ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ క్రూ క్యాప్సిల్స్ పేరు రెసిలెన్స్. సో గుర్తుపెట్టుకోవాలి, రెసిలెన్స్. ఇట్ ఈస్ క్యాప్సుల్, దీంట్లో వెళ్తారు మనుషులు. ఈ మిషన్లో మనకి వెరీ ఫస్ట్ టైం అంతరిక్షం లోపల ఎక్స్రే అని చెప్పేసి ఫస్ట్ టైం తీయబోతున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఎక్స్రే ప్రయోగం. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అంతరిక్షం లోపల. భూమి మీద నెంబర్ ఆఫ్ టైం చేసి ఉన్నాం మనం. సో మష్రూమ్ తొలిసారిగా అక్కడ పండించబోతున్నారు కాబట్టి సో వెరీ ఫేమస్. అచ్చా, ఇంకోటి ఇది ఫస్ట్ ధ్రువ ప్రాంతాల మీదకి మనుషులు కాబట్టి ఒకసారి ఈ పేర్లని మీరు బైహార్ట్ చేయండి. నోటికి రాకపోయినా చూస్తే ఐడెంటిఫై చేయాలి. సో చున్వాంగ్, ఈ పేరు వస్తే వాడు చైనా అని తెలిసిపోతుంది మనకి. జాన్ కే మిక్, నార్వే యొక్క ఫస్ట్ స్పేస్ అన్నట్టు ఇతను, ఫస్ట్ ఆస్ట్రోనట్ ఇతను కాబట్టి ఇది బాగా ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. నార్వే జాన్ కే మిక్ అని చెప్పేసి. రబియా జర్మనీ, సో ఉమెన్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, రబియా అని చెప్పేసి పిలుస్తాం. ఎరిక్ ఫిప్స్ ఆస్ట్రేలియా, సో ఆస్ట్రేలియా ఎరిక్, జర్మనీ రబియా, నార్వే జాన్ కిమ్మిక్, చున్వాంగ్ వచ్చి సో చైనా. వెరీ ఫేమస్ మిషన్ అండి, కొంచెం ఫోకస్ చేయండి దయచేసి. సో నెక్స్ట్ సో ఫైర్ శాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీ పంపించింది, దాని పేరు మూవ్ ఆన్ స్పేస్ కంపెనీ. సో ఇది గూగుల్ సపోర్ట్తోని ప్రయోగించింది. సో మూవ్ ఆన్ స్పేస్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఫైర్ శాటిలైట్, అడవి మంటల కోసం అంకితం చేయబడ్డ ఫస్ట్ది మనకు. ఇట్ ఈస్ ఫస్ట్ ఫైర్ అంటే మంటలని గుర్తిస్తుంది, ఈజీగా మీకు గుర్తుంటుంది. సో ఫాల్కన్ 9 రాకెట్, ఇది స్పేస్ ఎక్స్ యొక్క మిషన్ పేరు మనకు ట్రాన్స్పోర్టర్ 13 మిషన్ పేరు మనకి. ఈ మిషన్లో భాగంగా మూవ్ ఆన్ స్పేస్ అనే కంపెనీ ఫైర్ షాట్ని ప్రయోగించింది. అడవి మంటలకే అంకితం చేయబడ్డ ఫస్ట్ మిషన్ పేరే ఫైర్ షాట్, గుర్తుపెట్టుకోవాలి.
ట్రాన్స్పోర్ట్ 39 అది స్పేస్ ఎక్స్ యొక్క మిషన్ అండి అది. సో దాంతో మనకు ప్రయోగించినాం. ఫాల్కన్ 9 రాకెట్ పేరు. నెక్స్ట్ అండి స్ప్రెక్టమ్ అండి, ఇది యూరోపియన్ యొక్క ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అండి. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో నార్వే కంపెనీ ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ ప్రయోగించింది. సో నార్వే కంపెనీ పేరు ఇసార్ ఏరోస్పేస్, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 2 మనకి నాసా యొక్క ఫేమస్ మిషన్స్ అండి. ఒకటి పంచు, ఇంకోటి స్పియర్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో పంచు మనకి నాసా యొక్క సోలార్ మిషన్, ఇది నాట్ ఫస్ట్ బట్ నాసా యొక్క మిషన్. సౌర యొక్క మనకి సూర్యునికి కరోనా ఉంటుంది కదా, సో బాహ్యపుర అని చెప్పేసి ఈ కరోనా యొక్క 3D మ్యాపింగ్ని వెరీ ఫస్ట్ టైం ఇది చేయబోతుందండి. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించినాం మనం. సో నాసా ఇప్పుడు సొంత రాకెట్ను తయారు చేయట్లే ఎక్కువగా. నాసా అనేది స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 ఉపయోగిస్తుంది. స్పేస్ ఎక్స్ ఇవ్వలేదు మనకి ఎలాన్ మస్క్ అని చెప్పేసి పిలుస్తాం. ఐ థింక్ మీరు కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టైం వినట్లని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంతకుముందు మీరు క్లాసెస్ విని ఉన్నారు, జస్ట్ రివిజన్ కోసమే. నెక్స్ట్ అండ్ స్పియర్ ఎక్స్ వచ్చేసి ఇది స్పేస్ టెలిస్కోప్ నాసాది. ఫాల్కన్ 9 పంపింది, విశ్వాన్ని అధ్యయనం చేస్తుంది. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ మిషన్ అండి. వాటర్ లోపల, సముద్రం యొక్క అంతర్భాగం లోపల మనకి స్పేస్ స్టేషన్ని చైనా నిర్మిస్తుంది. సో సౌత్ చైనా సీ అని చెప్పేసి పిలుస్తాం. సో కొంచెం ఫోకస్ చేయండి. సో అవి మీకు ఇతర కంట్రీస్ యొక్క స్పేస్ మిషన్స్ అండి. నేను ఎంత కట్ చేయాలనో, సో మీకు సినిమాని ఎడిటింగ్ చేస్తాం కదా, సో టైట్ స్క్రీన్ ప్లే అని చెప్పేసి పిలుస్తాం, అట్లా చెత్త మొత్తం తీసి పడేసిన. సో ఇవి రాసిన నేను 6 months కరెంట్ అఫైర్స్ రివిజన్ లోపల. గ్రూప్ 2 ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు, సో మనం పెద్ద క్లాస్ చేస్తాం కదా, అప్పుడు ఇవి నాకు కొంచెం ఈజీ అయిపోతుంది ఈ నోట్స్ చూస్తే ఇంకా. సో మీకు వ్యోమగాములు అని చెప్పేసి ఉన్నారు కొంతమంది వార్తల్లో. సో ఫస్ట్ వచ్చేసి సునీత విలియమ్స్ అండి. సునీత విలియమ్స్ ఈమె ఎందుకు వార్తలు వచ్చిందంటే, సునీత విలియమ్స్ను సో బాచి విల్మోరు అనే పేరు రాయాలంటున్నా. బాచి విల్మోరు. సో బాచి విల్మోరు ఇద్దరు కూడా June 24 లోపల బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్, ఇది స్పేస్ క్రాఫ్ట్ అండి, ఇది పైకేంది అట్లాస్ 5 రాకెట్ ద్వారా పోయింది వీళ్ళు. సో ఇది అట్లాస్ 5 రాకెట్, దీంట్లో మనకు ఉండేది పేరు స్పేస్ క్రాఫ్ట్, ఇది స్టార్ లైనర్. ఇందులో ఒకరేమో సునీత, ఒకరేమో బాచి విల్మోర్, వీళ్ళు పెయిన్లు అట్లాస్ 5 రాకెట్ ద్వారా పెయిన్లు. అన్ఫార్చునేట్లీ ఈ స్టార్ లైనర్లో మనకి సో హీలియం లీకేజ్ వచ్చింది. సో హీలియం లీకేజ్ కారణంగా ఏమైంది అంటే అక్కడే ఉండిపోయిన్లు, మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ రాలేకపోయిన్లు. సో క్రూ 9 మిషన్, ఇది నాసా ఉన్న స్పేస్ ఎక్స్ కలిపి ప్రయోగించినాయి. అందులో వీళ్ళు కిందికి వచ్చారు కాబట్టి క్రూ 9 మిషన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మీకు మిషన్ పేరండి, దీంట్లో మనకి క్రూ మాడ్యూల్ ఉంటుంది కదా స్పేస్ క్రాఫ్ట్, దాని పేరు వచ్చేసి డ్రాగన్ వాస్తవంగా. అయితే వీళ్ళు కిందికి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది కాబట్టి ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్గా మనం పేరు మార్చుకున్నాం. ఇట్ ఈస్ ఫ్రీడమ్ స్పేస్ క్రాఫ్ట్. వీళ్ళు వచ్చింది ఫాల్కన్ 9 రాకెట్లో, పోయింది అట్లాస్ 5లో. సో 18th మార్చిన వచ్చారు అమెరికా టైం ప్రకారం, మన చూస్తే 19 మార్చి అని చెప్పేసి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ కావడం జరిగింది. 287 days ఉన్నారు. సో మీకు మహిళల పరంగా అత్యధిక దినాలని చెప్పేసి పిలుస్తాం. ఈమె ఒకేసారి అక్కడే ఉండిపోయింది. ఒక సింగిల్ మిషన్లో ఎక్కువ కాలం అంటే అమ్మాయిల్లో ఈమెనే వస్తుంది. సో ఈమె మరి సునీత యొక్క రికార్డ్స్ ఏంటి చూద్దాం ఒకసారి. సో ఐఎస్ఎస్ కమాండర్గా వ్యవహారం చేసింది, ఇది ఫస్ట్ టైం ఇంకా అంతకుముందు చేసింది ఈమె. స్పేస్ వాక్ 62 hours 6 minutes చేసింది. ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ఉమెన్. 62 గంటల పాటు స్పేస్ వాక్ చేయడం జరిగింది. సో డేస్ 287 days ఉన్నది. సో ఈమెతో పాటు బాచి విల్మోర్ రాసినామండి ఇక్కడ. ఇంతకుముందు 2 సార్లు పోయింది ఆమె. అప్పుడేమో సో ఇప్పుడేమో 287 days అండి, అప్పుడేమో 320 days అని చెప్పేసి పిలుస్తాం. ఇది సింగిల్ కాదు, 2 సార్లు పోయింది. ఇట్ ఈస్ సింగిల్ మిషన్లో పోయింది. అయితే ఒకేసారి సింగిల్ మిషన్లో ఎక్కువ రోజులు అంటే మనకు వాలేరీ పాలియాకోవ్ అని చెప్పేసి 438 days స్పేస్లో ఉండిపోయింది మనకి, ఓన్లీ సింగిల్ మిషన్లో మనకి. అదే మొత్తమే స్పేస్లో ఎక్కువ రోజులు అంటే మనకి సో ఓలెగ్ కొనెన్కో అని చెప్పేసి ఉంటాడు రష్యా,
ఓలెగ్ కొననెంకో అని చెప్పేసి 1000కి పైగా రోజులు ఉన్నాడు. 1000కి పైగా రోజులు. ఆయన అన్ని కలుపుకుంటే 1000కి పైగా. ఈయననేమో వాలేరీ పాలియాకోవ్ సింగిల్ మిషన్ లోపల 438 డేస్. నెక్స్ట్ మరొక వ్యోమగామి ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ శుభాం శుక్లా అని చెప్పేసి మీకు మే 29న యూపీ అండి. సో యాక్సిమం 4 మిషన్లో వెళ్తున్నాడు. ఇక్కడికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పోతున్నాడు. ఇతను ఫస్ట్ ఇండియన్ ఐఎస్ఎస్ని వెళ్తున్న ఫస్ట్ భారతీయుడు. రాకేష్ శర్మ కాదు, ఆయన స్పేస్లోకి వెళ్ళాడు కానీ అప్పుడు ఐఎస్ఎస్ లేదు అప్పుడు ఆ టైంలో మనకి. ఇది ఫస్ట్ టైం కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాలి. స్పేస్ క్రాఫ్ట్ పేరు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అండి. 14 డేస్ మాత్రమే ఉంటాడు. ఫాల్కన్ అండ్ రాకెట్ ద్వారా పోతున్నాడు. ఈ మిషన్ నాయకత్వం వహించేది పెగ్గీ విట్సన్, గుర్తుపెట్టుకోవాలి. సో ఒక శుక్లా కనుక అందుబాటులో లేకుంటే ఆ టైంకి ఆబ్సెంట్ అయితే మనకి సెకండ్ ఇతనికి బ్యాక్గా సో ప్రశాంత్ బాలకృష్ణని మనము కృష్ణని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. మనం గగన్యాన్ లోపల ఈ శుభాంశు శుక్ల ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ మనం రాయలేదు కానీ ప్రశాంత్ బాలకృష్ణన్తో పాటు ఇంకా అంగద్ ప్రతాప్ అని చెప్పేసి ఉంటాడు. అంగద్ ప్రతాప్, నెక్స్ట్ అజిత్ కృష్ణ. సో వీళ్ళు కూడా 4 గగన్యాన్కి ప్లాన్ చేయబడ్డ వ్యోమగాముల పేర్లు. ఇంకోటి వ్యోమిత్ర అని చెప్పేసి ఉంటుంది. ఈమె ఈ గగన్యాన్ లోపల ఉన్న రోబోటిక్ లేడీ. నెక్స్ట్ అండి మరొక వ్యోమగామి చూస్తే ఆల్ ఉమెన్ స్పేస్ టూరిజం. ఫస్ట్ టైం అందరూ ఉమెన్స్ పోతున్నారు. టూరిజం పర్పస్, నాట్ ఆస్ట్రోనట్స్. సో మనకి భూమి నుంచి ఒక 100 km వరకు ఒక లైన్ ఉంటుందండి. దీన్ని మనము కర్మన్ లైన్గా పిలుస్తాం. ఒక ఉపగ్రహాన్ని మనము కక్షలోకి పెట్టాలంటే ఇది దాటుకొని పోతుంది. సో కొన్నిసార్లు ఉపగ్రహానికి ఎక్కువ మనకి వీళ్ళు టూరిజం పర్పస్ పోతారు అన్నట్టు. వీళ్ళు ఓన్లీ టూరిస్టు, నాట్ ఆస్ట్రోనట్. సో ఇట్లా పోయి ఇట్లా వస్తారు అంతే, కక్షలోకి ఉండరు వీళ్ళు. దీన్ని మనము సబ్ ఆర్బిటల్గా పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ ఆర్బిటల్, సబ్ ఆర్బిటల్. టూరిజం పర్పస్ వాళ్ళు ఈ కక్షలోకి వెళ్ళి వస్తారు కిందకి, కర్మన్ లైన్ దాటుకుని పోయి వస్తారు. సో ఇప్పుడు ఆల్ ఉమెన్ స్పేస్ టూరిజం ఉంది కదా, ఇది ఒక సబ్ ఆర్బిటల్ మిషన్, అంటే టూరిజం కోసం మాత్రమే ఉన్నది. బ్లూ ఆరిజన్ సంస్థ ప్రయోగిస్తుంది. సో న్యూ షెప్హర్డ్ ఇది స్పేస్ క్రాఫ్ట్ పేరు మనకి. న్యూ షెప్హర్డ్ ఇదేమో సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అందరూ ఉమెన్సే కదా, సో అందరి పేర్లు మనకు అవసరం లేదు. జెఫ్ బెజెస్ యొక్క కాబోయే భార్య లారెన్ సాంచేజ్ ఉంది. కేటీ పెర్రీ పాప్ స్టార్, వెరీ ఫేమస్ కాబట్టి ఇద్దరు పేరు సరిపోతుంది, మిగతా వాళ్ళ పేర్లు అవసరం లేదు. బ్లూ ఆరిజన్ సంస్థ న్యూ షెప్హర్డ్ ద్వారా పంపుతుంది. నెక్స్ట్ తుషారా మెహతా అని చెప్పేసి మీకు సో ఇదే సంస్థ ప్రయోగించింది ఆల్రెడీ. ఇతను ఇండియన్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియా సంతతి మాత్రమే. సేమ్ నౌక న్యూ షెప్హర్డ్ స్పేస్ టూరిజం కోసమే. టూరిజం మీన్స్ చెప్పినా కదా, కర్మలను దాటుకొని వెళ్ళి వస్తారు అంతే సింపుల్గా. నెక్స్ట్ జాన్ మెక్ఫాల్ అని చెప్పేసి ఫస్ట్ పారా ఆస్ట్రోనట్. సో దివ్యాంగులు కలిగి ఉండి అంతరిక్షంలోకి వెళ్తున్న ఫస్ట్ వ్యక్తి అండి జాన్ మెక్ఫాల్, బ్రిటన్. గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఇదంతా మీకు వార్తల్లో ఉన్న వ్యోమగాములు అండి. మీకు మంత్లీ మ్యాగజైన్లో ఇవన్నీ ఉన్నాయి హనీజీస్ అకాడమీ లోపల. కాకుంటే మీకు ఒక దగ్గర లేవు, మనకి అన్ని స్పేస్ ఆర్టికల్ ఒక దగ్గరనే ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఉన్న వాటిని ఇస్రో మిషన్స్ ఏమి ఉన్నాయి, అదర్ కంట్రీస్ ఏమి ఉన్నాయి, వ్యోమగాములు ఏమి ఉన్నాయి, అట్లా నేను మదించి రాయడం జరిగింది. మీ రివిజన్ చాలా ఈజీ అయిపోతుంది, దీంతో చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అండి మనకి సో ప్రైవేట్ మిషన్స్. సో మనకి ప్రైవేట్ చూసినట్లయితే స్కైరూట్ సంస్థ వెరీ ఫేమస్. విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, విక్రమ్ 1 అని చెప్పేసి, విక్రమ్ 2 అని చెప్పేసి అవన్నీ మనకి ఇక్కడ వార్తల్లో లేవు. ఇప్పుడు 24 ఇయర్లో వార్తల్లో ఉండే. ఇప్పుడు దిగంతర్ అని చెప్పేసి ఒక కంపెనీ, ఇది బెంగళూరులో ఉంటుంది, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది స్కాట్ అని చెప్పేసి ఉపగ్రహాన్ని పంపింది. స్కాట్ మీన్స్ స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్, అంటే శిథిలాలని గుర్తించేందుకు ఇది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది మనకి. వరల్డ్లోని ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సర్విలియన్స్ శాటిలైట్, అంతరిక్ష నిఘా ఉపగ్రహాల్లో ఫస్ట్ వాణిజ్య ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం.
ఇస్రోకి ప్రాజెక్టు నేత అని చెప్పేసి ఉన్నది, అది కమర్షియల్ కాదు మనకి. సో ఇది కమర్షియల్. ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ స్పేస్ సర్విలియన్స్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ నిఘా కోసం అని చెప్పేసి ఫస్ట్ అండి మనకి. సో దిగంతర సంస్థ దీన్ని స్పేస్ ఎక్స్ యొక్క ట్రాన్స్పోర్టర్ 12 మిషన్ పేరు ఇది, దీంట్లో భాగంగా ప్రయోగించింది. ఫాల్కన్ అండ్ రాకెట్లో ప్రయోగించింది. సేమ్ ఇదే మిషన్ లోపల మరొక ప్రైవేట్ సంస్థ మనకి పిక్సెల్, ఇది మనదే. ఇది ఫస్ట్ ప్రైవేటు ఫైర్ ఫ్లై అండి, అంటే 3 ఉపగ్రహాలను తీసుకెళ్ళి కల్పిస్తుంది. సో కన్స్టెలేషన్ మీన్స్ ఉపగ్రహాల కూటమి అని చెప్పేసి పిలుస్తాం. పిక్సెల్ ఫస్ట్ ప్రైవేటు ఫైర్ ఫ్లై ప్రదర్శించింది, 3 ఉపగ్రహాలని కలిపేసింది. దిగంతర వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సర్విలియన్స్ స్పేస్ క్రాఫ్ట్, అంటే మనకి ఈ అంతర్జాతీయంగా మనకి కమర్షియల్ మిషన్ లోపల ఇది అంతర్జాతీయ నిఘా కోసం అని చెప్పేసి ఫస్ట్ కనిపిస్తుంది. సో అంతరిక్ష నిఘా అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో నెక్స్ట్ అంటే మీకు బ్లూ గోస్ట్ మిషన్ వార్తల్లో ఉంది. ఇది ఒక ల్యాండర్ పేరు మనకి, దీన్ని ఫైర్ ఫ్లై సంస్థ రూపొందించింది. ఇది అమెరికా సంస్థ, ఫైర్ ఫ్లై సంస్థ. దీన్ని బ్లూ గోస్ట్ని, ఇది ఏంటంటే చంద్రుని మీద క్రాష్ కాకుండా నిటారుగా ల్యాండింగ్ అయిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అండి. ఇంతకుముందు ఇంట్యూటివ్ మిషన్ ఒడిసియస్ ల్యాండర్ని ప్రయోగించింది నోవాసీ. సో ఇది ఇట్లా ల్యాండింగ్ కాలే, కొంచెం వంపుగా ల్యాండింగ్ అయింది. ఇది నిటారు ల్యాండింగ్ అయిపోయింది కాబట్టి ఫైర్ ఫ్లై ఫస్ట్ ప్రైవేట్ రంగం లోపల నిటారుగా ల్యాండింగ్ అయిపోయింది. ఓవరాల్గా మనకి సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు ఫస్ట్ టైం వాళ్ళు ఉన్నారా? ఎస్ ఉన్నారు. ఇంట్యూటివ్ మిషన్ ఒడిసియస్ ల్యాండర్, నోవాసీ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. ఫాల్కన్ 9 ద్వారా మనం ప్రయోగించాం. అన్ఫార్చునేట్లీ ఇది కమ్యూనికేషన్స్ ప్రజెంట్ అయితే లేవండి. నెక్స్ట్ ఏథీనా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏథీనా ఇది ఏంటంటే ఇంట్యూటివ్ మిషన్ యొక్క, ఇది ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ రాసిన ఇక్కడనే, సెకండ్ మూన్ మిషన్ అండి. ఇట్ ఈస్ సెకండ్ మూన్ మిషన్. దీంట్లో రోబోటిక్ మూన్ ల్యాండర్ని ప్రయోగిస్తారు ఫాల్కన్ 9 ద్వారా. మీకు వార్తల్లో కనిపించిన ఏథీనా ఏంటంటే రోబోటిక్ ల్యాండర్గా పిలుస్తాం. నెక్స్ట్ ఇస్రో మీకు కొన్ని వార్తల్లో ఉన్నది. ఇస్రో మిషన్స్ కాకుండా కొన్నిసార్లు వార్తల్లో వస్తుందండి. ఒకటి విక్రమ్, కల్పన, ఇవి రెండు కూడా 32 బిట్ కలిగిన మైక్రో ప్రాసెసర్. దీన్ని ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అని చెప్పి చండీగఢ్లో ఉంటుంది, తయారు చేసినాయి. ఇండియాలో ఫస్ట్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్గా విక్రమ్ 1 అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. రెండు తయారు చేసినప్పటికీ ఫస్ట్ వచ్చేసి విక్రమ్ 1గా పిలుస్తాం. నెక్స్ట్ అస్సాం శాట్ అండి. ఇది అస్సాం గవర్నమెంట్ తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోపల సొంతగా తయారు చేస్తున్న ఫస్ట్ ఉపగ్రహంగా రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ రాష్ట్రం వచ్చేసి అస్సాం. దీనికి ఇస్రో హెల్ప్ చేస్తుంది, ఇన్స్పేస్ హెల్ప్ చేస్తుంది. ఇన్స్పేస్ మీకు తెలుసు ఆల్రెడీ, భారతదేశం లోపల అంతరిక్షంలో ప్రైవేట్ సెక్టార్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేయబడ్డ సంస్థ పేరే ఇన్స్పేస్. ఇస్రో కొత్త వ్యక్తి వచ్చాడు. చైర్పర్సన్ పేరు వి నారాయణన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ LVM-3 బాహుబలి రాకెట్గా పిలుస్తాం మనం, GSLV MK3 అని చెప్పేసి. దాని యొక్క డైరెక్టర్గా విక్టర్ జోసెఫ్ వచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి షాట్. ఇది ఇంకా ప్రయోగించలేదు, ప్రయోగించబోతున్నాం మనము. ఆల్ గర్ల్స్ లూనార్ మిషన్, కంప్లీట్గా అందరు మహిళలే పాల్గొంటున్నారు. 108 కంట్రీస్ నుంచి 12,000 గర్ల్స్ని ఎంపిక చేశారు. దీన్ని ఇస్రో ఇన్స్పేస్ చెన్నై కేంద్రంగా పనిచేసే స్పేస్ కిడ్స్ ఇండియా 3 కలిపి ప్రయోగిస్తున్నాయి. మిషన్ శక్తి షాట్ పూర్తిగా బాలికలే కలిగిన ఒక అంతరిక్ష మిషన్. మనకి అర్హత వయసు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల లోపల 14 నుంచి 18 వరకు, ఇతర ప్రాంతాల లోపల 14 నుంచి 16 వరకు. ట్రైనింగ్ వీళ్ళందరూ కలిపి చెన్నైలో ఇస్తున్నారు. వై బికాస్ స్పేస్ కిడ్స్ ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఒప్పందాలు అని చెప్పేసి పిలుస్తాం. 54th కంట్రీగా బంగ్లాదేశ్ ఆర్టిమిస్ ఒప్పందంలో వచ్చింది. ఆర్టిమిస్ మీన్స్ మనకి 2020 లోపల USA ప్రభుత్వమును
నాసా ఉన్న ఒక 7 స్పేస్ ఏజెన్సీ కలిపి ఏర్పాటు చేసినాయి. ఇండియా మెంబర్ అంటే ఎస్ అని చెప్పాలి. 27th మెంబర్గా జాయిన్ కావడము జరిగింది. సో ఇది అంతరిక్ష ప్రయోగాలు ఉపయోగాలు అని చెప్పేసి పిలుస్తాం. ప్రాజెక్టు కైపర్ అండి, అమెజాన్ యొక్క శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ని కల్పిస్తుంది. సో ఇది మొన్న మీకు ఒకేసారి 27 ఉపగ్రహాలను పంపింది అట్లాస్ 5 రాకెట్ ద్వారా. మీకు ప్రాజెక్టు కైపర్ మీన్స్ అమెజాన్ యొక్క ప్రాజెక్టు. సో మన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కల్పిస్తుంది. సేమ్ ఇటువంటిది మీకు స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ అని చెప్పేసి ఉన్నది. సో స్టార్ లింక్కి పోటీగా అమెజాన్ యొక్క ప్రాజెక్టు పేరే ప్రాజెక్ట్ కైపర్గా పిలుస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు కంప్లీట్గా జనవరి మాసం నుంచి ఏప్రిల్ 30 వరకు ఉన్న స్పేస్ కరెంట్ అఫైర్స్ విభాగాల వారి డిస్కస్ చేసినాం. ఇదే టాపిక్ మీకు 3 hours చెప్పవచ్చు నేను, బేసిక్స్తో సహా. సో అది మనం ఇప్పుడు వద్దు. ఎందుకోసం వద్దు? ఇప్పుడు రివిజన్ చేసి ఏం చేస్తారండి గ్రూప్ 2 వాళ్ళు. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే క్లాస్ చేస్తున్నప్పుడు మీరు రివిజన్ చేసుకోవచ్చు. మీకు మంచి మాడ్యూల్ ఇస్తాను, స్పేస్లో ఇస్తాను, డిఫెన్స్లో ఇస్తాను. మనం గ్రూప్ 2 ఈసారి గట్టి కొడుతున్నాం అంతే. సో హనీజీస్ అకాడమీ పేరు కంపల్సరీ వినిపిస్తుంది, కంపల్సరీ. ఇది దీన్ని ఏమంటాము, అతి విశ్వాసం కాదండి. సో ఆత్మవిశ్వాసం. మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేసి మెంటార్షిప్ అనేది డైలీ షెడ్యూల్ ఇస్తాము, ఎగ్జామ్స్ పెడతాము, కీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. దీన్ని దగ్గర ప్రాంతం లోపల ఆఫ్లైన్లో కూడా మనం ప్లాన్ చేయబోతున్నాము. దగ్గర ప్రాంతంలో అంటే నేను ఉండే లక్షపేటలో కదా, లక్షపేటలో లేదా మంచిర్యాలలో ఇన్ఫ్యాక్ట్ ఆఫ్లైన్లో ప్లాన్ చేయబోతున్నాం. ఓన్లీ ఆఫ్లైన్లో తక్కువ మంది 50 to 60 మెంబర్స్తోని ఒక గ్రాండ్ టెస్ట్ లాంటిది పెట్టుకొని కొంచెం సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఫ్రీ మెంటార్షిప్ లాంటిది ప్లాన్ చేస్తున్నాం. సో వాళ్ళ ఖర్చు వాళ్ళే భరించాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది అమల్లోకి రానువచ్చు, రాకపోనువచ్చు, డిపెండ్ ఆన్ ది ఎగ్జామ్స్ నోటిఫికేషన్ టైం బట్టి, మన ఫ్రీ బట్టి. ప్లాన్ మాత్రం మనం చేస్తున్నాం, అది వస్తారా మనం చెప్పలేం, బట్ ఆన్లైన్లో కంపల్సరీ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.